ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ పీసీబీల గురించి మీకు వివరిస్తాను. ఈ రకమైన పీసీబీలను జనరల్ పర్పస్ పీసీబీ అంటారు, లేదా డాట్ పీసీబీ అంటారు, లేదా జీరో పీసీబీ అని కూడా అంటారు. ఈ పీసీబీలను ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి, పర్మనెంట్ సర్క్యూట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మనం ఏదైనా ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వర్క్ను చేసేటప్పుడు ప్రాజెక్ట్ వర్క్ యొక్క సర్క్యూట్ను చెక్ చేయడానికి మరియు ఆ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ వస్తుందా రాదా టెస్ట్ చేయడానికి ముందుగా మనం ఈ యొక్క బ్రెడ్ బోర్డ్ను ఉపయోగిస్తాము. ఈ బ్రెడ్ బోర్డ్లో యాజ్ పర్ ది సర్క్యూట్ డయాగ్రామ్ వైజు అన్ని కాంపనెంట్స్ను కనెక్ట్ చేసి అవుట్పుట్ను చెక్ చేస్తాము. ఆ యొక్క ప్రాజెక్ట్ వర్క్ సర్క్యూట్కి అవుట్పుట్ వస్తుంది అని మనకు కన్ఫర్మ్ అయినప్పుడు ఆ యొక్క ప్రాజెక్ట్ సర్క్యూట్ను ఈ జనరల్ పర్పస్ పీసీబీని ఉపయోగించి సోల్డరింగ్ చేసి పర్మనెంట్ పీసీబీగా తయారు చేయవచ్చును. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇక్కడ చూపిస్తాను చూడండి. ముందుగా నేను ప్రాజెక్ట్ వర్క్లను ఈ యొక్క బ్రెడ్ బోర్డ్ మీద టెస్ట్ చేస్తాను. తర్వాత ఆ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ని ఫాలో అయ్యి ఈ విధంగా జనరల్ పర్పస్ పీసీబీ మీద అన్ని కాంపోనెంట్స్ను కనెక్ట్ చేసి ఇక్కడ సోల్డరింగ్ చేస్తాము. ఇప్పుడు వీటిని మనం పర్మనెంట్గా ఉపయోగించవచ్చును. ఇక్కడ అనేక రకాల ప్రాజెక్ట్ వర్కులు నేను ఈ జనరల్ పర్పస్ పీసీబీల మీదనే సోల్డరింగ్ చేశాను. ఈ యొక్క జనరల్ పర్పస్ పీసీబీని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లా హోల్స్ ఉంటాయి, అంటే ఈ విధంగా జల్లెడలాగా హోల్స్ ఉంటాయి. ఒకవైపు కాపర్తో ప్రింటింగ్ ఉంటుంది, ఓకే. ఒకవైపు సర్ఫేస్ మీద కాపర్ ప్రింటింగ్ అనేది ఉంటుంది, ఒకవైపు కాపర్ ప్రింటింగ్ అనేది ఉండదు. చాలామంది ఈ యొక్క జనరల్ పర్పస్ పీసీబీని ఉపయోగించడంలో కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి ఏమిటంటే, కాంపనెంట్స్ని మనం ఈ జనరల్ పర్పస్ పీసీబీ మీద సోల్డరింగ్ చేయాలి అంటే కాపర్ ఉన్నవైపు కాంపనెంట్స్ పిన్స్ అనేటివి ఉండాలి, కాపర్ లేని వైపు కాంపనెంట్ బాడీ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ యొక్క సర్క్యూట్ని అబ్జర్వ్ చేయండి. ఈ కాంపనెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేసాము. ఇక్కడ కాపర్ లేని ప్రదేశము, అంటే ఈ సైడ్ అంతా కూడా కాపర్ ఉండదు. కాపర్ ఉన్న వైపు మనం పిన్స్ అనేటివి బయటకు తీసి అక్కడ మనం వీటిని సోల్డరింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, ఈ ఐసీని ఈ పీసీబీ మీద నేను సోల్డరింగ్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎలా చేయాలి? ఈ కాపర్ ఉన్నవైపు ఈ పీసీబీని ఇలా ఇన్సర్ట్ చేయకూడదు, ఓకే. ఈ కాపర్ లేని వైపు ఈ యొక్క కాంపోనెంట్ని ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఈ పిన్స్ అన్నీ కూడా కాపర్ ఉన్నవైపు బయటికి రావాలి. ఎందుకంటే కాపర్ ఉన్నవైపు పిన్స్ బయట వచ్చినట్లయితే మనం ఆ కాపర్ ప్లేస్లో ఆ పిన్స్ని మనం సోల్డరింగ్ చేయగలము. అలా కాకుండా రివర్స్లో కానీ మనం కాంపోనెంట్ని పెట్టి ఇటువైపు కానీ పిన్స్ తీసుకుంటే ఈ ప్రాంతంలో, అంటే కాపర్ లేని ప్రాంతంలో మనం పిన్స్ని సోల్డరింగ్ చేయలేము. కాబట్టి ఈ యొక్క జాగ్రత్తలను అన్ని వేళలా మీరు ఫాలో అవ్వండి. కాపర్ లేని వైపు కాంపోనెంట్ని ఇన్సర్ట్ చేసి ఆ యొక్క పిన్స్ కాపర్ ఉన్న వైపు బయటికి రావాలి. అక్కడ మీరు ఆ కాపర్ ఉన్న ప్రదేశంలో ఆ పిన్స్ని మీరు సోల్డరింగ్ చేయగలరు. ఫ్రెండ్స్, మనకు మార్కెట్లో ఈ యొక్క జనరల్ పర్పస్ పీసీబీలు ఈ సైజులలో అవైలబిలిటీ ఉంటాయి. అంటే వెరీ స్మాల్ సైజులో మనకు అవైలబిలిటీలో ఉండవు. మనకు ఏ సైజు కావాలో ఆ సైజు యొక్క పీసెస్ను మనం కట్ చేసుకోవచ్చును. ఇక్కడ చూడండి, ఈ సైజులో ఉన్న పీసీబీలో నేను డిఫరెంట్ సైజులలో నేను కట్ చేశాను. ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రాజెక్ట్ వర్క్కు డిఫరెంట్ సైజు
పీసీబీలు అవసరం ఉంటాయి. అటువంటప్పుడు మీకు సర్క్యూట్ను బట్టి ఎంత పీసీబీ అవసరం ఉంటుందో చూసుకొని ఆ సైజులో మీరు ఈ యొక్క బిగ్ సైజులో ఉన్నటువంటి ఈ జనరల్ పర్పస్ పీసీబీని మీరు ఇలా డిఫరెంట్ సైజెస్ పీసెస్గా మీరు కట్ చేసుకోవచ్చును. ఇది కట్ చేయడానికి ఎటువంటి మిషన్ కూడా మీకు అవసరం లేదు. జస్ట్ హ్యాండ్తో గట్టిగా బ్రేక్ చేస్తే ఇది బ్రేక్ అయిపోతుంది. లేదా టేబుల్ కానీ స్టూల్ కానీ ఆ ఎడ్జ్ దగ్గర పెట్టి ఇట్లా బ్రేక్ చేసినప్పుడు ఇది బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను డిఫరెంట్ సైజెస్ ముక్కలుగా వీటిని కట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మీరు ఈ ప్రాజెక్టులను మీరు అబ్జర్వ్ చేసినా కూడా ఇదొక డిఫరెంట్ సైజ్ ఉంది, అలాగే ఇదొక సైజ్ ఉంది, ఇదొక డిఫరెంట్ సైజ్ ఉంది. ఇలా మనకు సర్క్యూట్ను బట్టి ఏ సైజులో కావాలో ఆ సైజులో మీరు ఈ యొక్క జనరల్ పర్పస్ పీసీబీని ముక్కలుగా బ్రేక్ చేసుకోవచ్చును. మీరు బ్రేక్ చేసేటప్పుడు ఈ యొక్క పీసీబీ అనేది ఎలాంటి డ్యామేజ్ కూడా కాదు. ఇది ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు సర్క్యూట్ని అనుసరించి మీరు ఆ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా ఈ విధంగా ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లలో ఆ కాంపోనెంట్ని ఆ యొక్క పిన్స్ని ఇన్సర్ట్ చేసి ఎటువైపు అయితే కాపర్ ఉందో అటువైపు పిన్స్ వచ్చేటట్లుగా చూసుకొని అక్కడ మీరు సర్క్యూట్ని ఫాలో అవుతూ ఏ కనెక్షన్ ఎక్కడికి వెళ్ళాలో అబ్జర్వ్ చేస్తూ మీరు సోల్డరింగ్ చేసుకోవచ్చును. ఇలా తయారు చేసినటువంటి పీసీబీలను మీరు పర్మనెంట్గా కూడా ఉపయోగించుకోవచ్చును. ఈ యొక్క ప్రాజెక్ట్కి ఎన్క్లోజర్ బాక్స్ కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చును. ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ ఎన్క్లోజర్ బాక్స్ చూసుకొని అందులో ఈ యొక్క పర్మనెంట్ పీసీబీని ఇన్సర్ట్ చేసి అవుట్పుట్ ఇన్పుట్ మీరు అబ్జర్వ్ చేయవచ్చును. ఫ్రెండ్స్, మరికొన్ని ముఖ్యమైన విషయాలు, కొన్ని కాంపోనెంట్ల యొక్క పిన్నులు ఈ యొక్క జనరల్ పర్పస్ పీసీబీ మీద ఇన్సర్ట్ కావు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్కి రిలే, అలాగే పవర్ డయోడు, కొన్ని రెగ్యులేటర్స్ యొక్క పిన్స్, ఈ రిలే పిన్స్, పవర్ డయోడ్ పిన్స్, కొన్ని రెగ్యులేటర్ పిన్స్, వాటి యొక్క పిన్ సైజ్ అనేది ఇక్కడ ఉన్న హోల్స్ కంటే కూడా పెద్దగా ఉంటుంది. అందువల్ల ఈ హోల్స్లో ఆ యొక్క పిన్స్ అనేటివి ఇన్సర్ట్ కావు. అటువంటప్పుడు మీరు ఆ కాంపోనెంట్స్ని ఉపయోగించవలసి వస్తే మీ దగ్గర ఏదన్నా ఒక స్మాల్ హ్యాండ్ డ్రిల్ ఉన్నప్పుడు ఎక్కడైతే మీకు బిగ్ హోల్ కావాలో అక్కడ మీరు ఆ యొక్క హోల్ను ఎన్లార్జ్ చేయవచ్చును. అంటే ఆ యొక్క హ్యాండ్ డ్రిల్ను ఉపయోగించి ఆ యొక్క హోల్ను కొంచెం పెద్ద చేసి అక్కడ మీరు ఈ బిగ్ సైజులో ఉన్నటువంటి పిన్స్ను మీరు ఇన్సర్ట్ చేయవచ్చు. అంటే రిలే కానీ పవర్ డయోడ్, రెగ్యులేటర్స్, ఇటువంటి పిన్స్ మీరు ఆ యొక్క కొంచెము ఈ హోల్స్ని డ్రిల్లింగ్ మిషన్తో పెద్దగా చేసి ఆ యొక్క కాంపోనెంట్స్ మీరు ఇక్కడ ఉపయోగించవచ్చును. ఫ్రెండ్స్, ఈ యొక్క జనరల్ పర్పస్ పీసీబీ మీద ఏదైనా మాయిశ్చర్ కానీ తడి అంటే ఏదైనా ఒక తేమగేమ అయి ఉన్నప్పుడు వాటిని శుభ్రంగా కాటన్ బట్టతో తుడిచిపెట్టి కాస్త డ్రై చేయండి, అంటే బాగా ఆరబెట్టండి. ఎటువంటి మాయిశ్చర్ అనేది ఈ పీసీబీల మీద ఉండకూడదు. ఎందుకంటే ఈ మాయిశ్చర్ ఉండడం వలన ఇవి రస్ట్ పట్టి ఈ సర్ఫేస్ లెవెల్లో ఉన్నటువంటి ఈ కాపర్ కోటింగ్ అనేది ఎగిరిపోతుంది. ఈ కాపర్ కోటింగ్ అనేది ఎరేజ్ అయిన తర్వాత మీరు ఈ కాంపోనెంట్స్ యొక్క పిన్స్ను సోల్డరింగ్ చేయలేరు. ఓకే, ఈ కాపర్ కోటింగ్ అనేది బ్రేక్ మొత్తం ఎరేజ్ అయిపోయిందంటే ఈ సోల్డరింగ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఇక్కడ సోల్డరింగ్ అనేది నిలబడదు. అందుకొరకు ఈ యొక్క పీసీబీల మీద ఎటువంటి తేమ కానీ మాయిశ్చర్ కానీ ఉండకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ తేమ ఏదైనా ఉన్నట్లయితే వాటిని తుడిచివేసి కాస్త ఆరబెట్టండి. ఇది ఫ్రెండ్స్, మనకు కావలసినటువంటి ప్రాజెక్ట్ వర్క్లు అన్నింటినీ కూడా ఈ యొక్క జనరల్ పర్పస్ పీసీబీలను ఉపయోగించి మనం తయారు చేయవచ్చును. అలాగే వీటిని మనం పర్మనెంట్గా ఉపయోగించుకోవచ్చును. డిఫరెంట్ సైజులలో మనం వీటిని బ్రేక్ చేసి మనకు ఏ సర్క్యూట్కి ఏ సైజు కావాలో ఆ పీసీబీలను మనం ఉపయోగించి ఈ యొక్క కాపర్ ఉన్న సైడు సోల్డరింగ్ చేసుకోవచ్చును. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ జనరల్ పర్పస్ పీసీబీలు అవసరము అనుకుంటే
ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లింక్స్ను ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఈ జనరల్ పర్పస్ పీసీబీలను పర్చేజ్ చేయవలసి ఉంటే ఈ లింక్స్ ద్వారా పర్చేజ్ చేయగలరు. డియర్ ఫ్రెండ్స్, ఈ లింక్స్ ద్వారా మీరు ఈ జనరల్ పర్పస్ పీసీబీలను పర్చేజ్ చేయడం వలన తెలుగు ట్రానిక్స్ ఛానల్ డెవలప్మెంట్ కొరకు మీరు ఎంతగానో సహాయం చేసిన వారు అవుతారు. ఇది నా యొక్క రిక్వెస్ట్ మాత్రమే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తెలుగు ట్రానిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మేము అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కు రావాలి అంటే బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.